Bubbly. Tabla table Pongal Vada order. 2 minutes. Order ready? Veena table idli dosa order. Hello. Masala dosa order. Pesra 2 uli dosa order. 5 plates of dosa, 2 plates of pesra upma. Hello. Okay, sir. తింటారేంటి? This one is ready. Wait a minute. Order is getting ready. Bubbly. Wait a second. లోపల ఏం జరుగుతుంది? దోశ. అయ్యో, ఓనర్ గా ఓనర్ చైర్ లో కూర్చోకుండా ఇక్కడ వండుతూ కూర్చుంటా ఎట్ట? హౌ? తెల్లవాళ్ళు మన ఫుడ్ కి ఫ్లాట్ అయిపోయి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తున్నారు. ఎస్. Hasani ma'am. Idli 5 plates, Pongal 5 plates, dosa 5 plates, uli dosa 5 plates, puri 5 plates, pesra 5 plates, upma 5 plates. Venkane kavali. Coming. Your order is already ready. Bubbly. లీజా అండ్ రోస్లిన్ తబ్లా టేబుల్ లో ప్రాబ్లం, వెళ్ళి అటెండ్ చేయండి. Okay ma'am. బాయ్స్ వీణా టేబుల్ లో పిలుస్తున్నారు, ప్లీజ్ వెంటనే వెళ్ళండి. Yes, boss. Okay, boss. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పాల్ పొంగింగ్, దోశ మాడింగ్, కడుపు ఫైరింగ్, ఇక్కడ ఏమేమో జరిగింగ్. డార్లింగ్, ఈ పీక్ బిజినెస్ అవర్స్ లో వీళ్ళకి రొమాన్స్ అవసరమా? మనం కంట్రోల్ చేసుకోవడాలా? దూరమై 5 days అయింది, అంతలో ఎంత ఫీలింగ్? ఎన్ని రోజులు దూరం అయ్యామన్నది ముఖ్యం కాదు, ఎవరికి దూరం అయ్యామన్నదే ముఖ్యం. కాదు సుమా కల కాదు సుమా, కాదు సుమా కల కాదు సుమా, అమృత పానమును అమర గానమును. ఈ మ్యారీడ్ కపుల్స్ ని విష్ చేయడానికి, లవ్ గురించి, మ్యారేజ్ గురించి మాట్లాడడానికి సరైన వ్యక్తి మా బాస్ హాసిని గారే. బాస్ నేనా? ప్లీజ్ బాస్ ప్లీజ్. ఏం మాట్లాడను. భార్యాభర్తలంటే ఒకరితో ఒకరు కలిసి జీవించడమే జీవితం అంటారు, కానీ నాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి కోసం ఒకరు జీవితాంతం జీవించడమే జీవితం అంటాను. సడన్ గా ఇలా అందరూ రియాక్ట్ అవ్వగానే మాట రాకుండా పోయింది, స్ట్రక్ అయ్యాను. ఒక భార్యగా ఈ నిమిషం వరకు, ఈ క్షణం వరకు మానసికంగా, శారీరకంగా, ఆత్మానుసారం నా ఉద్దేశం నా భర్త ద్వారా నాకు దొరికిన మనశ్శాంతి, తృప్తి, సంతోషం మీ ఇద్దరికి కూడా దొరకాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను, అంతే. నేను నీకు మోసకోడ్ నేర్పించకుండా ఉండాల్సింది. ఈ మధ్య మాటలతో కన్నా మోసకోడ్తో ఎక్కువగా మాట్లాడుతున్నావు. అవును, ఇందాక చెప్పేవే, అది ఏదో వాళ్ళు అడిగారని చెప్పావా, లేక మనస్ఫూర్తిగా చెప్పావా? నా లైఫ్లో ఇంతవరకు నా మనసులో మాటని నేనెవరితోనూ చెప్పనూ లేదు, ఇకపై చెప్పను కూడా. నీతో ఉండడం సంతోషం ఉండడం కంటే
నువ్వే నా సంతోషం అంటాను. అయితే ప్రామిస్ చేయండి, నెక్స్ట్ 3 నెలలు నాతోనే ఉంటానని. రెడ్ అలర్ట్ వస్తే ఎంత అర్జెంటో నాకు తెలుసు. వెంటనే బయలుదేరండి. షూట్ ఇట్. షాన్, స్ట్రీమ్ విజువల్స్. ఇది బర్లిన్ ఎర్త్క్వేక్ 8.5 రిక్టర్. ఇది నైరోబి ఎర్త్క్వేక్ 7.5 రిక్టర్. ఇది సిడ్నీ ఎర్త్క్వేక్ 8.7 రిక్టర్. ఈ ఏరియా సిస్మిక్ జోన్ లోకి రాదు. భూకంపం వచ్చే అవకాశమే లేదు. వాట్ కాస్ట్ దిస్? You're right, Mike. PLO 31, PLO 42, PLO 78. ఈ 3 ఓ అణు ఆయుధ పరిశోధన కోసం తయారు చేయబడ్డ ప్లూటోనియం వెపన్స్. ఈ శతాబ్దంలోనే ఎంతో శక్తిగల అణు ఆయుధమైన సార్క్ బాంబ్ కంటే దీనికి అంతం చేసే శక్తి 100 రెట్లు ఎక్కువ. ఈ 3 వెపన్స్ ని ఓ ఇంటర్నేషనల్ వెపన్ మాఫియా దోచుకుంది. అర్థమైంది. ఇలాంటి వెపన్ ని భూమిలో పూడ్చిపెట్టి దాన్ని పేలేలా చేయడమే మ్యాన్ మేడ్ ఎర్త్ క్వేక్. బయట నుంచి చూసేవారికి సహజమైన భూకంపంలా అనిపిస్తుంది. ఈ మధ్య ఇండియాలో ఏర్పడింది అటువంటిదే. దీని వెనక ఎవరున్నారు? ఎవరున్నారో, శత్రువులు ఎవరో తెలీదు. కానీ మిగతా 2 వెపన్స్ ఇండియాలో పూడ్చబడ్డాయి, పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ ప్లూటోనియం వెపన్ కైనా పేరడానికి ఓ సీక్రెట్ కోడ్ ఉంటుంది. అది వాళ్ళకెలా దొరికింది? సీక్రెట్ కోడ్ ని ఒక కంప్యూటర్ హ్యాకర్ తో హ్యాక్ చేయించి తెలుసుకున్నారు. హ్యాకర్? పేరు నటాషా, ఊరు బల్గేరియా, వయసు 21. తనని ట్రేస్ చేయడం కుదరలేదు. ఫస్ట్ వెపన్ ని సక్సెస్ఫుల్ గా డెటోనేట్ చేశాం. నెక్స్ట్ 2 వెపన్స్ కి కావాల్సిన డిక్రిప్షన్ కోడ్ తన దగ్గరే ఉంది. నీడ్ టు ఫైండ్. ఇది టాప్ సీక్రెట్ మిషన్. అణు ఆయుధాలతో ముడిపడింది. బయటికి న్యూస్ పొక్కితే ఆ కారణంగా ఒక యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. ఆల్రైట్. CIA నుంచి 4, FBI నుంచి 5, ఇంటర్పోల్ నుంచి 3 నటాషాని వెతుక్కుంటూ వెళ్లారు. వెళ్లిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు. నేనెప్పుడు బయలుదేరాలి? ఇంకో 50 గంటల్లో తనని కనిపెట్టకపోతే పరిణామాలు విపరీతంగా ఉంటాయని ఒక ఇంటల్ ఉంది. ఒకవైపు గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇంకోవైపు క్రిమినల్ గ్రూప్స్ అని లోకమంతా అతన్ని వెతుకుతున్నారు. తను ఎవరి చేతికి చిక్కుతుందన్న దాన్ని బట్టే ఆ వెపన్స్ పేలుతాయా, పేలకుండా ఆపబడతాయా అని తెలుస్తుంది. ద రేస్ ఇస్ ఆన్. AK, what's the mission code? ఆపరేషన్ డాల్. నీ టైం చార్ట్ లాక్ లో ఉందిగా? ఇట్స్ లాక్డ్. గైస్, It's locked. ఈ టైం చార్ట్ ద్వారా నువ్వున్న చోటు మాకు తెలుస్తుంది, మేమున్న చోటు నీకు తెలుస్తుంది. ఇంతవరకు నువ్వు చావుతో పోరాడావు, ఇకపై సమయంతో పోరాడు. వాచ్ యువర్ స్టెప్స్ మై ఫ్రెండ్. వెళ్ళు. కొత్త అసైన్మెంట్. ఊరికి వెళ్ళాలి కదా, ప్రూఫ్ ఫెస్ట్ పెట్టాను. గన్స్, హాస్టర్ కూడా పెట్టేశాను. 3 జతలు బట్టలు పెట్టాను. చాలు కదా? ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నావని ఇప్పటి వరకు నువ్వు ఒక్కరోజు కూడా బాధపడలేదా? అందరు వైఫ్లు వారి హస్బెండ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నా హస్బెండ్ ప్రాణాలతో వస్తారని ఎదురు చూస్తుంటాను. నా హస్బెండ్ ఇలాంటి పని చేస్తున్నారేంటా అనిపించేది, బాధపడేదాన్ని. కానీ మరోవైపు నా హస్బెండ్ మాత్రమే ఈ పని చేయగలరు అనుకున్నప్పుడు గర్వపడేదాన్ని. బాధకి గర్వానికి మధ్య ఇరుక్కుని సతమతమైపోతున్నాను. ఈ పని పూర్తి చేస్తానని మాటిచ్చారు కదా? ఇచ్చారు. అయితే మీరు పూర్తి చేస్తారు. మీరు చెప్తే చేసి తీరుతారు. నాకు సామర్థ్యం ఉందా అని నాకు తెలీదు, కానీ అనుకున్న దాన్ని పూర్తి చేసుకుని తిరిగి వస్తానని నువ్వు నమ్మకంతో ఎదురు చూస్తున్నావే. ఆ నమ్మకమే నేను ప్రతిసారి గెలిచేలా చేస్తుంది. ఏకే, మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అభిమానం ఇన్నాళ్ళు ఒక భావంగానే ఉంది. కానీ ఈరోజు అది జీవం పోసుకుని నాలో
మన బిడ్డగా పెరుగుతోంది. Emotionally attached.